తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి గారు పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వానికి సేవలు అందించి రిటైర్డ్ అయిన వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పదవీ విరమణ ప్రయోజనాలు మరియు బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని ఆయన అత్యంత గట్టిగా డిమాండ్ చేశారు. ఒక ఉపాధ్యాయుని పదవి విరమణ సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఉద్యోగుల ఆవేదనను గొంతెత్తి చాటారు. సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్డ్ అయ్యే రోజున ఎంత సంతోషంగా, తృప్తిగా ఇంటికి వెళ్ళాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పదవి విరమణ సభలు విషాదంగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పాటు తన జీవితాన్ని, యవ్వనాన్ని సమాజ సేవకు మరియు విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితం చేస్తారు. ఎంతకాలం పాటు నిబద్ధతతో పనిచేసి రిటైర్డ్ అయిన తరుణంలో ఆ వ్యక్తికి ప్రభుత్వం నుండి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వారి తదుపరి జీవితానికి ఎంతో కీలకం. అయితే గత 2 సంవత్సరాలుగా రిటైర్డ్ అయిన వేలాది మంది ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి ఇతర బెనిఫిట్స్ ఇంకా పెండింగ్ లోనే ఉండటం అత్యంత దురదృష్టకరం. ఈ జాప్యం వల్ల వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు తమ పిల్లల వివాహాలు చేయలేక, అనారోగ్య సమస్యలకు వైద్యం చేయించుకోలేక, రోజువారీ అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుందని చావా రవి గారు వివరించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వం వారి సహనాన్ని పరీక్షించవద్దని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో రిటైర్డ్ అయిన వారికి సుమారు 10,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పడిందని ఆయన గణాంకాలతో సహా వెల్లడించారు. ఇంత భారీ మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం కష్టమని ప్రభుత్వం భావిస్తే, అవసరమైతే బయట నుంచి అప్పు తెచ్చైనా సరే లేదా ఒక ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి అయినా సరే ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. ఉద్యోగుల కష్టార్జితాన్ని చెల్లించడంలో ప్రభుత్వం ఆలస్యం ప్రదర్శించడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లుగా మారిన రిటైర్డ్ ఉద్యోగుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. ఇక వేతన సవరణ కమిషన్ విషయంపై స్పందిస్తూ ప్రభుత్వం పీఆర్సీ కమిటీని నియమించి దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇంకా ఆ కమిటీ నుంచి నివేదికను తెప్పించుకోకపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నివేదిక రాకపోవడం వల్ల కొత్త జీతాలు అమల్లోకి రాక ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని, వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని దానిని త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం నివేదికలు ఇవ్వడం కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యోగికి ఆర్థిక లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన 5 డిఏలు కరువు భత్యం పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఇచ్చే ఈ కరువు భత్యాన్ని సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ఉద్యోగుల కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతుందని ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి వెంటనే ఆ 5 డిఏలను విడుదల చేయాలని కోరారు. అలాగే గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ కార్డుల జీవోను కూడా వెంటనే విడుదల చేయాలని చావా రవి డిమాండ్ చేశారు. ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స అందక రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వారి ఆరోగ్య భద్రతకు హామీ ఇవ్వాలని ఆయన తన ప్రసంగంలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.